పటాటా బ్రావాస్ని ఒథెంటిక్గా బాయిల్డ్ ఆలుతో తయారు చేసుకుంటారు. పైన టాపింగ్కి కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ యూజ్ చేసుకుని అక్కడ ఆలుని అదే మనం యూజ్ చేసే పొటాటోని బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకుని ఫ్లేవర్స్ని యాడ్ చేసుకుంటారు. పర్ఫెక్ట్ ఆలూ చాట్కి ఇది ఒక స్పానిష్ సమాధానం అని అనుకోవచ్చు. సింపుల్గా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందాం. మరి పొటాటోని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. పొటాటో, మేయోనీస్, గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు, నేను కాస్త వెల్లుల్లిపాయలు కూడా యూజ్ చేస్తున్నాను, ఒక ఆనియన్, పాప్రికా పౌడర్, అల్లం, దీంతో పాటు చిన్న ముక్క రెడ్ బెల్ పెప్పర్ని యూజ్ చేద్దాము అండ్ చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా తయారు చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్లో నేను ఈసారి కాస్త ఆలివ్ ఆయిల్తో ప్రొసీజర్ ఫినిష్ చేసేస్తాను. ట్రెడిషనలీ స్పానిష్ పటాటాస్ బ్రావాస్లో యాక్చువల్గా బోల్డ్ అంత ఆయిల్ వేసేసుకొని పొటాటోని డీప్ ఫ్రై చేసుకుంటారు. కానీ టేస్టీగా ఉన్న కొంచెం అయినా హెల్తీగా ట్రై చేద్దామని కాస్త ఆయిల్లో నేను దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ పొటాటోని ఫ్రై చేసుకుంటే ఎంత మంచి ఫ్లేవర్ ఉంటుంది అందుకని. ఓకే, జస్ట్ ర్యాండమ్గా కట్ చేసుకుందాం మనం దీన్ని. కొంచెం పెద్ద పెద్దగా జస్ట్ అలా టూత్ పిక్తో కానీ ఫోక్తో కానీ తీసుకుని తింటే ఈజీగా సులువుగా వచ్చేటట్టుగా. సాల్ట్, ఆయిల్ వేడెక్కినట్టుగా ఉంది. ఇందులో ఫస్ట్ ఈ పొటాటోస్ని వేసేసుకుని మనం మెల్లగా ఫ్రై అవ్వనిద్దాం. క్రిస్పీగా పొటాటోస్ ఫ్రై అయ్యేంత లోపల మనం మిగతా ప్రిపరేషన్ పూర్తిగా ఫినిష్ చేసేయచ్చు. అంత క్విక్ అండ్ ఈజీ ఈ రెసిపీ. బాల్ పెట్టేసుకుందాం. ఇందాక మనం అనుకున్నట్టుగా చిన్న ముక్క రెడ్ బెల్ పెప్పర్, సరిపోతుంది. ఇది నేను కాస్త చిన్న చిన్నగా చాప్ చేసేసుకుంటాను. ఈరోజు మన పొటాటో బ్రావాస్లో జస్ట్ పొటాటోసే కనిపించాలి ఎక్కువగాను. ఓకే, ఎలాగో నేను వేసుకునే ఈ రెడ్ బెల్ పెప్పర్స్ని నేను కుక్ చేసుకోవట్లేదు, అందుకే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మరీ పచ్చిగా అనిపించదు. వేసేసుకుందాం ఫస్ట్. తర్వాత ఇందులో చిన్న ముక్క వెల్లుల్లిపాయలను కూడా దంచి వేసేసుకుందాం. మీరు గమనిస్తే వెల్లుల్లిపాయలని ప్యాన్లో వేసి కుక్ చేసుకోవట్లేదు, జస్ట్ ఆ స్ట్రాంగ్ పంజెంట్ ఫ్లేవర్ కోసం జస్ట్ డైరెక్ట్గా ఇలా యాడ్ చేసేసుకుందాం మనం. తర్వాత అల్లం కూడా వేసుకుందాం, చిన్న ముక్క. ఓకే, దీన్ని కూడా నేను ర్యాండమ్గా చాప్ చేసేసుకుంటాను. వేసేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసుకునే ముందర ఫ్రై అవ్వకుండా బర్న్ కాకుండా టాస్ చేసేసుకుందాం. ఓకే, ఆనియన్స్ని కూడా నేను చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. మరీ ఎక్కువ ఆనియన్ అయిపోతే ఫ్లేవర్ మరీ స్ట్రాంగ్గా అయిపోతుంది కదా. చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలన్నా మిన్స్ చేసుకోవాలన్నా చాలా ఈజీ నా ప్రకారం, ఎందుకంటే పద్ధతిగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టపీ టపీమని రిపీటెడ్గా బాధేసిన వెజిటబుల్స్ బుజ్జిగా అయిపోతాయి. ఓకే, ఐఎమ్ క్రషింగ్ అండ్ పుట్టింగ్ ఇట్ అగైన్. ఇప్పుడు చిల్లీస్ని రెడీ చేసేసుకుందాం మనం. మంచి కలర్ కాంబినేషన్కి ఈ స్పైసీ పచ్చిమిరపకాయ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, ఇంకొకటి వేసుకుందా, చిన్న మేబీ హాఫ్ నాతో చిల్లీ మిక్స్ సరిపోతుంది. కొంచెం పెద్దగానే చాప్ చేసుకున్నాను, ఒకవేళ వద్దనుకుంటే తీసి పక్కన పెట్టేసేటట్టు. ఇప్పుడు ఇందులో మనం టమాటోస్ని వేసుకుందాం. టమాటోస్ స్పానిష్ కుజీన్లో స్పానిష్ కల్చర్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను అన్నట్టుగా కొన్నిసార్లు కొన్ని ట్రెడిషన్స్ ఒక కంట్రీకే పేరు తెచ్చి పెడతాయి అంటున్నాం కదా, అలాంటి మంచి పేరు తీసుకొచ్చింది ఈ టమాటోనే. ప్రతి సంవత్సరం ఆగస్టులో స్పెయిన్లో టొమాటినో ఫెస్టివల్ జరుగుతుందని మనకు అందరికీ తెలిసిందే.
ఇక్కడ మనం హోలీ ఎలా ఆడుకుంటామో రకరకాల కలర్స్ తోటి స్పెయిన్లో టమాటోస్ని విసుక్కుంటూ టమాటో జ్యూస్ తోటి ఆడుకుంటూ బోల్డ్ అని టమాటోస్ ఎక్సెస్ ప్రొడ్యూస్ ఆఫ్ టమాటోస్ని అలా యూస్ చేస్తూ ఉంటారనమాట. నా ప్రకారం అని టమాటోస్ని వేస్ట్ చేయడం అనేది కొంచెం స్టూపిడే, కానీ ఈరోజు మాత్రం ఆ టమాటోస్ ఫ్లేవర్స్నే మనం ఫుడ్లో యూస్ చేసి ఇలా ఎంజాయ్ చేద్దాం. చిన్న ముక్క టమాటోని కూడా కట్ చేసేసుకుని వేసేసుకున్నాను. అందులో నేను కొంచెం కచ్చి టమాటో యూస్ చేస్తున్నాను, డీసీడ్ చేసే అవసరం లేకుండాను. ఓకే, టమాటో ముక్కల్ని కూడా వేసేసుకుందాం. జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసేద్దాము. ఐ లవ్ ఇట్. ఇప్పుడు ఇందులో నేను కాస్త పాప్రికా పౌడర్, కలర్ అండ్ టేస్ట్ కోసం కాస్త ఉప్పు అండ్ ముందుగా ఫ్రై చేసి పెట్టేసుకుంటున్న ఈ యమ్మీ పొటాటోస్ని నేను ఆయిల్తో పాటు యూస్ చేయబోతున్నాను. ఎందుకు అంటే మనం యూస్ చేసేటప్పుడు ఈ పొటాటోస్లో ఉన్న ఆయిల్ దేంట్లో మనం ఫ్రై చేసుకున్నామో అది కూడా యూస్ చేద్దాము. ఎందుకంటే పటాటాస్ బ్రావాస్లో తర్వాత ఎలాగో ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిందే, కానీ ఇలా ముందుగానే ఫ్రై చేసుకున్న ఈ ఆయిల్లో కొంచెం ఫ్లేవర్ ఉంటుంది కదా, ఇదే మనం ఇందులో యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడు. ఓకే, అండ్ ఫైనలీ నేను పార్స్లీ యూస్ చేస్తాను ఇందులో, ఫ్రెష్ పార్స్లీ. Smells really nice. Finely chopped parsley వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వెజిటేబుల్స్ అండ్ కలర్ సెక్షన్ అయిపోయింది, ఫ్లేవర్ సెక్షన్కి వచ్చేద్దాము. ఇంకా కాస్త వెనిగర్ కొంచెం సరిపోతుంది. ఆల్రెడీ ఆయిల్ సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పొటాటో ఆయిలే వేసేసుకున్నాము, ఫ్రెష్ ఆయిలే అది. వన్ క్విక్ మిక్స్. ఆహా, నోరు ఊరిపోతుంది, స్మెల్స్ అమేజింగ్. ఆలూ చాటే కానీ కాస్త డిఫరెంట్గా. ఓకే, ఎందుకు అంటే దీని మీద మనం మేయోనీస్ని వేసుకోబోతున్నాం, వెనిగర్ని వేసుకుంటున్నాం, ఫ్లేవర్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి కదా మరి. వన్ మోర్ క్విక్ మిక్స్. సూపర్ యమ్మీ పటాటాస్ బ్రావాస్. నాకు అనుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్, అందుకో తెలిసిపోయింది కదా. ఇంత టేస్టీగా తయారు చేసుకుంటే ఎవరు కంప్లీట్ చేయరు. సో ఎలాగో చూడడానికి పర్ఫెక్ట్గా ఉన్న 10 on 10 లాగా ఉన్న పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ చేసేసి ఈసారి టేస్టింగ్లో కలిసేద్దాం సూపర్ క్విక్గా.